ఇంకొకడొచ్చి గొడవ చేస్తే ఆ పెళ్లి మాత్రం జరుగుతుందని గ్యారెంటీ ఏంటి? ఆ అవమానంతోనేగా నా కోడలు మళ్ళీ ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నించదని గ్యారెంటీ ఏంటి? అన్న మాటల గురించి ఆగిపోయిన పెళ్లి గురించి మాట్లాడుతున్నావు గాని ఆపిన నీ కొడుకు గురించి మాట్లాడవే. వాడు చేసిన పనికి తండ్రిగా నువ్వు చెయ్యాల్సిన పని మా బావ చేయడానికి వెళ్తే తుపాకీలో బుల్లెట్స్ తీసి తప్పు చేసిన వాడిని కాపాడింది చాలక ఇక్కడ నీ కూతురికి పనికి రాని మాటలు చేతగని కబుర్లు చెప్తున్నావా? ఏంటి వాణ్ణి కాపాడారా? పెళ్లి ఆగడానికి అందరిలో నా బిడ్డ మీద నింద పడి తిరిగి పరిస్థితి రావడానికి కారణమైనవన్నీ కాపాడారా? నాకు తెలుసు కదా, ఆయనకి వాళ్లే ముఖ్యం. నేను చచ్చిపోయినా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అయ్యో ఇందు, అలా అంటవేంటమ్మా? నిజమే కదండి. ఇంత చేసిన వాణ్ణి మా అన్నయ్య నుంచి కాపాడి ఏమీ తెలియనట్టొచ్చి కబుర్లు చెప్తుంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? వాడేనా మీ కొడుకు? ఏందో మీ కూతురు కాదా? ఎప్పుడు ఆ శారద గురించి, ఆ కూతురు గురించి, ఆ కొడుకు గురించి ఆలోచిస్తారు కానీ మా గురించి ఆలోచించరే. కాలిన గాయాలతో ఇది ఈ విధంగా ఉన్నా కూడా మీకు దీనికన్నా వాడే ఎక్కువైపోయాడా? ఏమో అనుకున్నాను గాని నీ ఆలోచనలన్నీ అమోఘం అపూర్వ. ఒకవైపు ఇందు పెళ్లిని ఆపేశావు, మరోవైపు ఇందు చావు బతుకుల సమస్యని సృష్టించావు. అంతటితో ఆగావా? ఎవరితో అయితే పెళ్లి ఆగిపోయిందో ఆ వంశీతోనే మళ్ళీ నాకు పెళ్లి చెయ్యాలని చెప్పేలా ఇందుని రెచ్చగొట్టేశావు. పెళ్లి పందిర్లో అంత అవమానం జరిగాక మళ్ళీ ఆ పెళ్లి కొడుకు వంశీ వచ్చి ఇందు మెడలో తాళి కడతాడా? కట్టడుగాక కట్టడు. అంటే ఆ గగన్ గాడు వాళ్ళమ్మని కాపాడుకోలేడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నా ఊహకందని తెలివితో నన్నే ఉక్కిరి బిక్కిరి చేసేశావు. నిన్ను కాదు పిన్ని, ఆ భూమిని ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్నాను, చేశాను. ఆ భూమి ఇక్కడున్నంత కాలం ఎత్తుకి పై ఎత్తు వేస్తూనే ఉంటుంది. భూమిని ఇక్కడి నుంచి పంపించాలంటే భూకంపాన్ని సృష్టించాలి. సృష్టించాను కూడా. ఇప్పుడు చూడు, అమ్మకు జరిగిన అవమానం తట్టుకోలేక ఆ గగన్ అండ్ ఫ్యామిలీ అయితే అంతా విషం తాగి చావాలి. పోనీ సిగ్గు లేకుండా బతికేద్దాం అనుకుంటే ఈ ఊరొదిలే పోవాలి. అది ఇది కాదని మా ఇంటి మీదకొస్తే మా బావ చేతిలో చస్తాడు. ఎటు చూసినా ఇక మీరాకి సవతి పోరుండదు. ఇందు పెళ్లి జరిపించలేక, మనం ఇచ్చిన డోసు తట్టుకోలేక ఈ పాటికే ఆ భూమి ఊరొదిలి వెళ్లిపోయి ఉంటుంది.
పోవడం లేదు, వస్తుంది. హా, నువ్వు చెప్తుంటే ఏమో అనుకున్నాను గాని భూమంత స్ట్రాంగ్ అపూర్వ, కదలడం కష్టం అనిపిస్తుంది. అటు గగను, ఇటు మీరా సవతిపోరు, ఇటుకిటు భూమిని తరిమేయడం. హ, ఒక్క దెబ్బకి 3 పిట్టలు కొట్టావు అనుకున్నాను. కానీ ఈ పిట్టింకా ఎగరలేదే.